టాపిక్లోకి వెళ్తే ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉన్న సమస్యలు పరిష్కరించడంలోనే మన ఉపాధిని పొందవచ్చు. అది ఎలా అంటే వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మనలో చాలామంది యువత వారిలో దాగి ఉన్న టాలెంట్ గుర్తించలేరు. అది బాగా మాట్లాడగలిగే కళ కావచ్చు, ఇతరులతో ఇట్టే కలిసిపోయే కలుపుగోలుతనం కావచ్చు, ఇతరులను ఒప్పించి మెప్పించగల నేర్పరితనం కావచ్చు, ఎక్కడా ఎవరిని మోసం చేయని నిజాయితీ మంచితనం కావచ్చు. ఇవన్నీ ఉంటే ఉపాధి దొరుకుతుందా అంటే దొరకదు. మనం ఉపాధిని ఏర్పరచుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనం నివసించే కాలనీలో కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, మనతో పాటు ఇంకా ఎన్నో కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. ఒక్కో కుటుంబంలో ఒక్కో సమస్య ఉంటుంది. అది పిల్లలను సమయానికి స్కూల్లో దించడం, లేదా స్కూల్ నుండి తీసుకొచ్చేవారు లేకపోవటం, నెలవారీ నిత్యావసర వస్తువులు తమంతట తామే బయటకు వచ్చి కొనుక్కోలేకపోవటం, బయటకు వచ్చి చేసే పనులు అంటే ఉదాహరణకు కూరగాయలు కొనడం, కరెంట్ బిల్స్, వాటర్ బిల్స్ కట్టడం లాంటి పనులు సొంతంగా చేసుకోలేకపోవటం, మెడిసిన్ తెచ్చుకోలేకపోవటం. ఈ సమస్యల కారణం ఇంట్లో వృద్ధ దంపతులు మాత్రమే ఉండడం, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగరీత్యా బిజీగా గడపడం, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండి సొంతంగా బయటకు వెళ్ళలేకపోవడం, ఇంకా ఈ టైంలో కరోనా భయం వల్ల కూడా చాలామంది బయట అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలో మనం చుట్టుప్రక్కల ప్రజలతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవాలి. వాళ్ళకి ఈ పని అప్పచెప్తే ఖచ్చితంగా మనకు చేసి పెడతారు అనే నమ్మకం వారికి మనపై కలగాలి. మనం పనిలో అంకితభావం కనపడాలి, మన మాటల్లో మర్యాద కనిపించాలి. ఈ నైపుణ్యాలు మనలో ఉంటే మనం ఖచ్చితంగా ఉపాధిని ఏర్పరచుకోవచ్చు. అదే డోర్ డెలివరీ సెంటర్ బిజినెస్ లేదా హోమ్ డెలివరీ సెంటర్ బిజినెస్. ముందుగా మనం కొన్ని విజిటింగ్ కార్డ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. వాటిపై డోర్ డెలివరీ సెంటర్ అని ఉండి మన పేరు, మన కాంటాక్ట్ నెంబర్ ఉండాలి. మనకున్న పరిచయాలను ఆధారంగా చేసుకొని మనం చేసే పని, దాని తీరు, ప్రత్యేకతలు వివరించాలి. అలాగే వారు మనకు అప్పచెప్పే పనిని బట్టి మనం ఫీజు తీసుకోవాలి. మనం చేస్తున్న పనిలో చురుకుదనం, నిజాయితీ కనిపిస్తే ఆటోమేటిక్గా మనకు మరిన్ని ఆర్డర్స్ వస్తాయి. ఇందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కస్టమర్ల సాటిస్ఫాక్షన్. కస్టమర్స్ ఆర్డర్ చేసిన వస్తువు ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్, వెజిటేబుల్స్, నిత్యావసర వస్తువులు, ఇలా ఏవైనా అవి దొరికే షాప్స్కి వెళ్ళి మంచి క్వాలిటీ వెతికి కొని మనం కస్టమర్స్ ఇంటికి తీసుకువెళ్ళి అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా వారు అప్పచెప్పిన మిగతా పనులు అంటే డబ్బులకు సంబంధించిన కరెంట్ బిల్, వాటర్ బిల్ కట్టడం లాంటి పనులు కూడా శ్రద్ధగా కరెక్ట్గా చేయగలగాలి. కస్టమర్ల నమ్మకమే మన పెట్టుబడిగా మలుచుకోవాలి. కస్టమర్స్కి ఒక్కసారి మన తీరుపై నమ్మకం కలిగితే వాళ్ళు ప్రతిసారి మనల్ని కాంటాక్ట్ అవుతారు. ఇది డబ్బులను పెట్టుబడిగా పెట్టి చేసే వ్యాపారం కాదు. అందులోనూ ఈ కరోనా మూమెంట్లో చాలామంది ఉపాధి ఉద్యోగాలను కోల్పోయి ఇతర ఆదాయ మార్గాలకే అన్వేషిస్తున్నారు. మామూలుగానే హోమ్ డెలివరీ సెంటర్ అంటే మంచి గిరాకీ ఉంటుంది. ఇప్పుడు ఇక కరోనా టైం కాబట్టి ఆ గిరాకీ రెట్టింపు అవుతుంది. ఎందుకంటే చాలామంది తమ అవసరాలకు బయటకు వెళ్ళే సాహసం ఈ టైంలో చేయడం లేదు. కాబట్టి అలాంటి వారికి కూడా మన సేవలు ఖచ్చితంగా అవసరం పడతాయి. ఈ వ్యాపారానికి పెద్ద చదువులతో అసలు పని లేదు. చదవడం, రాయడం వచ్చి ఉండి, చుట్టూ ఉన్న వారితో పరిచయాలు కలిగి ఉండి, బాగా మాట్లాడగలిగే నైపుణ్యం, కలుపుగోలుతనం, ఇంకా చురుకుదనం, ఓపిక ఇవి ఉంటే ఈ వ్యాపారంలో ఖచ్చితంగా రాణించవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వ్యాపారానికి ప్రత్యేకంగా ఆఫీస్ కానీ షాప్ కానీ అవసరాన్ని బట్టి ఏర్పరచుకోవచ్చు. ముందుగా అవసరం లేదు. ఎటువంటి లైసెన్సులు మొదట్లో అవసరం లేదు. కస్టమర్స్ దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళే మనకు ఫోన్ చేసినప్పుడు వీలైతే ఫోన్లో లేదా డైరెక్ట్గా వారి అడ్రస్కి వెళ్ళి మన ఆర్డర్ తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టండి మీ సొంత వ్యాపార ప్రయత్నాన్ని. ఆల్ ద బెస్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, డోర్ డెలివరీ సెంటర్ బిజినెస్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే గూడని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఐడియాస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్ చేసుకోండి. మరిన్ని ఐడియాస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.